Example 9. A sum of 1000 rupees is invested at 8% simple interest per year. 8% సింపుల్ ఇంట్రెస్ట్తో ఒక 1000 రూపీస్ని ఇంట్రెస్ట్కి ఇచ్చారంట. అయితే క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరియు డూ దీస్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఎన్ఐపి. ఈ వచ్చినటువంటి ఇంట్రెస్ట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఏపీని ఫామ్ చేస్తుందా, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెస్ అని ఫామ్ చేస్తుందా అని అడిగాడు. ఒకవేళ ఇఫ్ సో, ఒకవేళ ఫామ్ చేస్తే ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 years మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని ఉపయోగించి, అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెస్ అని ఫామ్ చేస్తే దాన్ని ఉపయోగించి 13 years తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా. ఇచ్చినటువంటి దాంట్లో 1000 రూపీస్ ఇచ్చాడు, 8% ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ని కట్టమన్నాడు. ఈ ప్రతి సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా అని అడిగాడు. ఉంటే ఏం కట్టమన్నాడు? 30 years తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఆ ప్రొసీజర్లో జాగ్రత్తగా క్వశ్చన్ చెప్తాను. ఆ ఆన్సర్ ఎంత ఈజీగా ఉంటుందో ఇస్తే మీరు ఒక 5 నిమిషాల కాన్సన్ట్రేషన్తో క్వశ్చన్ వింటే వచ్చేస్తుంది. ఓకేనా? సొల్యూషన్ చూడండి నాన్న. సొల్యూషన్ నాన్న, గివెన్ అమౌంట్, ఇచ్చినటువంటి అమౌంట్ రాసేయండి. గివెన్ అమౌంట్, ఇచ్చిన అమౌంట్ ఎంత నాన్న? 1000 రూపీస్. ఎంత? 1000 రూపీస్. ఇదిగోండి 1000 రూపాయలే మనకు వాడు లెక్కలో ఇచ్చాడు నాన్న. ఓకేనా? మరియు ఇంకోటి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అది కూడా రాసేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు నాన్న? 8% పెర్ యానం. సంవత్సరానికి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా ఇచ్చాడు. అయితే మనందరికీ ఫార్ములా తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనందరికీ తెలుసు కదా. వీ నో దట్, ఏం రాస్తున్నానంటే చూడండి, వీ నో దట్ ద ఫార్ములా టు, కనిపిస్తుందా? ఓకే. ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా మనందరికీ తెలుసు. ఏంటి నాన్న ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? PTR/100. ఇప్పుడు మనం ఒక 3-4 సంవత్సరాల ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో నాన్న చూడండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. మొదటి సంవత్సరం చివరన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు పి అంటే అమౌంట్ నాన్న, ఎంత? 1000 రూపీస్. ఓకేనా? టైం అంటే ఎన్ని ఇయర్స్? 1 ఇయరే, ఫస్ట్ ఇయర్ కాబట్టి 1 ఇయరే. టీ అంటే టైం అనమాట. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? 8/100. సో ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి నాన్న. ఓకేనా? 8 1 జా 8, ఇక్కడ ఇంకా 10 ఉంది నాన్న. 2 జీరోస్ కట్ అయితే 10 ఉంది. 10 8 జా ఎంత నాన్న? 80. మొదటి సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 80 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 80 రూపాయలు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కడదాం నాన్న. ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, 2 సంవత్సరాల చివరన వచ్చే వడ్డీ ఎంత? ఈజ్ ఈక్వల్, దీనికి కూడా పి ఏమో 1000, టైం ఏమో 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8/100. నేను ఇక్కడ సేమ్ అన్నీ సేమ్, కాకపోతే ఇందాక టైం ఫస్ట్ ఇయర్ కాబట్టి టైంకి బదులు టీకి బదులు 1 వేసాం. ఇక్కడ సెకండ్ ఇయర్ కాబట్టి టీకి బదులు 2 వేసాం నాన్న. ఓకేనా? సో ఇప్పుడు
ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. సో 10 2 జా 20, 28 జా 160 రూపీస్. అంటే 2 సంవత్సరాలకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంతనా 160 రూపీస్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు థర్డ్ ఇయర్ చూద్దాం నాన్న. ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్, మూడో సంవత్సరం చివరన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే 1000, టీ టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. 3 8 జా 24, ఇక్కడ 10 ఉంది, 24 10 జా 240 వస్తుంది నాన్న. సో 3 సంవత్సరాల యొక్క చివరన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 240 వచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ 80 వచ్చింది, సెకండ్ ఇయర్ ఏమో 120 అయింది, థర్డ్ ఇయర్ ఏమో 240 రూపీస్ అయింది. ఓకేనా. ఇలా ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వెళ్ళామనుకోండి. సిమిలర్లీ ఎల్ఎల్వై అంటే సిమిలర్లీ నాన్న. సిమిలర్లీ అంటే తెలుగులో అదే విధంగా వీ కెన్ obtain interest at the end of fourth year, fourth, fifth and so on years. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అలాగా మనం చేసుకుంటూ వెళ్తే ప్రతి సంవత్సరం తర్వాత వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. అదే రాశాను. వీ కెన్ అబ్టైన్ ఇంట్రెస్ట్. మనం ఇంట్రెస్ట్ని ప్రతి సంవత్సరం చివరి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని పొందొచ్చు ఇదే విధంగా. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మార్చాలి కదా. దట్ ఈజ్ ఐఏ అంటే దట్ ఈజ్ నాన్న. ఓకేనా. దట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఎట్ ద end of the year first, second, third and so on years respectively. వరుసగా ప్రతి సంవత్సరము వచ్చేటువంటి ఇంట్రెస్ట్లు ఏంటన్నా ఫస్ట్ ఇయర్ 80, సెకండ్ ఇయర్ 160, థర్డ్ ఇయర్ 240 అండ్ సో ఆన్. ఇదే కదా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఇదేనా. సో ఇప్పుడు చూడండి నాన్న. సో మనకు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తయారైంది. 80, 160, 240 అండ్ సో ఆన్. ఓకేనా. సో హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది నాన్న 80 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 80. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 80. అది కూడా 80. ఎందుకు ప్రతి సంవత్సరం 80 పెరుగుతూ వెళ్ళింది చూడండి. 160కి 80కి డిఫరెన్స్ 80, 240కి 160కి డిఫరెన్స్ 80. సో ప్రతిసారి 80 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. సో మనకి we find interest of the end of 30 years. 30 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 30 అనేది మనకి ఏఎన్ అనుకుంటే A30 is equal to A plus 30 minus 1 into D. సో 30 years తాలూకు ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి A30 అనుకున్నా. A ప్లస్ ఎన్ అంటే 30 years కాబట్టి -1/1 into D. సో ఏ అంటే ఎంత మనకి ఫస్ట్ టర్మ్ 80 ప్లస్ సో 30 minus 1 ఇంటూ ఎంత 80. ఓకేనా. సో ఏమో 80 వచ్చింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది 80 వస్తుంది.
సో n-1 ఇంటూ డి అన్నాడు. ఓకేనా. సో ఒక్కసారి సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి ప్రతి నెల వచ్చే ఇంట్రెస్ట్ 80, 160, 240 అండ్ సో ఆన్ అవుతుంది నాన్న. ఓకేనా. సో ఇలా అవుతూ ఉంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, 80 వచ్చింది. డి ఎంత, 160కి 80కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకేనా. డి కూడా మనకి ఎంత వచ్చింది, 80 వచ్చింది. సో ప్రతిసారి కూడా డి 80 కలుపుకుంటూ వెళ్తున్నాం. అయితే మనం ఏం కట్టుకోవాలి, వీ ఫైండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద 30 years. 30 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని మనం కట్టుకోవాలి. ఓకేనా. 30 years తర్వాత వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మనకు కావాలి. కాబట్టి ఫస్ట్ A1 80 అయితే A30 అంత మనకు తెలియాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ 80. ఓకే. ఎన్ అంటే మనకు 13th టర్మ్ కావాలి. సో ఎన్ అంటే 30 -1 ఇంటూ డి అంటే ఎంత నాన్న, 80. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనం జాగ్రత్తగా చూసుకుంటే, అలాగే జాగ్రత్తగా చూడండి నాన్న. సో ఏ వాల్యూ 80 నేను వేసేసాను. సో 80 ఎన్కు బదులు 30 ప్లస్ కాదు -1 డి వాల్యూ 80. అంటే ఏ వాల్యూ డి వాల్యూస్ వేసేసా. ఈ ఎన్ వాల్యూ 30 years కాబట్టి 30. ఓకేనా. -1. సో ఇప్పుడు 80 ప్లస్ 30లో 1 పోతే ఎంత నాన్న, 29. ఓకేనా. ఇంటూ 80 నాన్న. ఇవి 29 80s. ఇది ఒక 80. మొత్తం ఎన్ని, 30 80s. ఓకేనా. సో 30 80s అంటే 30 ఇంటూ 80 ఎంత నాన్న, 2400 వస్తుంది. ఓకేనా. సో ఇదిగోండి 2400 అంటే 30 years తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ఎంత నాన్న, 2400. చూడండి ఇవి 29 80s. 29 ఇంటూ 80 అంటే 29 80s. దానికి మనం ఇంకెంత యాడ్ చేస్తున్నాం, ఇంకొక 80 యాడ్ చేస్తున్నాం. అంటే మొత్తం 30 80s. లేదు సార్ నాకు కన్ఫ్యూజ్గా ఉంది సార్ అంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. 29 ఇంటూ 80 గుణించేయి, ఫస్ట్ మల్టిప్లై చేయి. 8 9 జా 72, 7 8 2 జా 16 ప్లస్ 7 23 0. సో 29 ఇంటూ 80 ఎంత వచ్చింది, 2320 వచ్చింది. సో దానికి ఎంత కలపాలి, 80 కలపాలి. సో 80 కలిపితే 0 2 + 8 0 1 3 1 4 2 ఎంత వచ్చింది, 2400 వచ్చింది. సరిపోయిందా. సో ఇది నాన్న దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆన్సర్. ఓకేనా. సో మనకు కావాల్సిన ఆన్సర్ అంతా 2400. ఇది 30 years తర్వాత వచ్చేటువంటి ఇంట్రెస్ట్ నాన్న. ఓకేనా. సో దీంతో మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మాట్లాడేసాం.